ఉదయం న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ హారిక. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం స్వర్ణాంధ్ర దర్శానిక పథకం కింద P4 సర్వేలో గుర్తించబడిన బంగారు కుటుంబాలు జాబితాను ధృవీకరించేందుకు గురజాల నగర పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయాల్లో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడే జానీ, టిడిపి టౌన్ అధ్యక్షులు అడప శ్రీనివాసరావు, నేలవల్లి బోల్లయ్య, గౌరీ శంకర్ ఆంజనేయులు, పాతూరి రామకృష్ణ, షేక్ నజీమున్, సర్మల హనుమంతరావు, కొల్లా అయ్యప్ప, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ మీకు ఎవరన్నా ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే ఫ్యాక్టరీస్లో తెలిసిన వాళ్ళు ఉంటే, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చడానికి అట్లాంటివి కూడా ఉంటాయి. అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు మన రాంబాబు గారు చెప్తారు, వివరంగా చెప్తారు. పేరు చదివి వాళ్ళు చెప్తే వాళ్ళు ఎలిజిబుల్లా ఇనెలిజిబుల్ అని చెప్తారు. షేక్ కొత్త పేరు అమరావతి. చెప్పండి. వాళ్ళు ఎలిజిబుల్ కాదా? అమరయ్య తండ్రి పేరు